హలో అండి. బాగున్నారా? ఇక నేను బ్రెయిన్ లడ్డూస్ చేశానండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ బ్రెయిన్‌కి, హెల్త్‌కి అన్ని విధాలా మంచిదైన లడ్డూలు. ఇప్పుడు పెద్ద పిల్లలకి ఆల్రెడీ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఇంక పిల్లలందరికీ ఎగ్జామ్స్ టైమ్ వస్తుంది. ఇప్పటి నుంచి ఈ లడ్డూలు పెట్టండి. చాలా హెల్తీగా పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. టెన్షన్ లేకుండా కూడా ఉంటారు. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు బాదం తీసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మనకు తెలుసు బాదాం బ్రెయిన్‌కి ఇంకా చాలా విషయాల్లో చాలా మంచిది అని. కాకపోతే కొంతమంది తీసుకోవడానికి బద్ధకిస్తారు. ఇలా లడ్డూ విధంగా తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ వాల్‌నట్స్ గూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇవి గూడా లో ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా వాల్‌నట్ చూడ్డానికే బ్రెయిన్ షేప్‌లో ఉంటుంది. ఖచ్చితంగా వాల్‌నట్ చాలా మంచిది బ్రెయిన్‌కి. ఇక్కడ నేను 1 ½ కప్ పంప్కిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మన హీరోస్ ఏంటంటే ఈ లడ్డూలకి పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండి. వాటిలతో చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్, చాలా విటమిన్స్, మినరల్స్ బ్రెయిన్‌కే కాదు బాడీలో అన్ని పార్ట్స్‌కి చాలా ఇంపార్టెంట్. మనం అసలు తినని సీడ్స్ అండి ఇవన్నీ. కాబట్టి ఇవి రెగ్యులర్‌గా తినడానికి ఇది ఒక మంచి ఉపాయము. ఇక్కడ 1 ½ కప్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 1 ½ కప్ ఏసానండి. అంటే 200 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే 1 ½ కప్ వస్తుంది. బాదాము, వాల్‌నట్స్ మటుకు 1 కప్పే. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ కూడా 1 కప్ ఏసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా బాగా లో ఫ్లేమ్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకోవడమే. బాగా చిటపటలాడేటట్టు ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్‌కి ఇంకా చాలా విషయాల్లో హెల్త్‌కి, వెయిట్ లాస్‌కి, బ్రెయిన్‌కి అన్నిట్లికి మంచిది. మనం ఇవన్నీ ఈ విధంగా పొద్దున్న ఒక లడ్డు, సాయంత్రం ఒక లడ్డు పిల్లలకిస్తే చాలా మంచిది. పెద్దలైతే మినిమమ్ ఒక లడ్డు తిన్నా చాలు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను ఈ లడ్డు చేయడానికి బెల్లం, పంచదార, తేనె ఏమీ యూజ్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఒక్క లడ్డు ఖచ్చితంగా తినొచ్చు. పిల్లలకైతే 2 లడ్డూలు పెట్టండి. ఆళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అన్ని విటమిన్స్ పిల్లలకి దొరుకుతాయి. ఎగ్జామ్స్ టైంలో స్పెషల్‌గా వాళ్ళ బ్రెయిన్‌కి బూస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా వాళ్ళు కూడా చదవగలుగుతారు. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చదవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు. నీరసం అయిపోతూ ఉంటారు. ఆ టైంలో ఇవి చేసి పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ ఎంట్రన్స్ టెస్ట్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ నేను 300 గ్రాములు డేట్స్ తీసుకున్నాను. స్వీట్‌నెస్ కోసం మనకి లడ్డు చేయడానికి. చూసారా మెత్తగున్న లడ్డు డేట్స్‌ని తీసుకోండి. అందులో ఉన్న సీడ్స్ తీసుకొని అందులో కొంచెం కొంచెం డేట్స్ కూడా వేసి ముందు డ్రై ఫ్రూట్స్ పొడి చేశాక డేట్స్ కూడా వేసి పొడి చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. నేనైతే ఫైన్‌గా చేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను. కొంతమంది కోర్స్‌గా కూడా చేసుకోవచ్చు. లేదంటే అలాగే అందులోనే డేట్స్ వేసుకొని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ పిల్లలు తినరు. డేట్స్ ఏమో మా మా అబ్బాయి తినడు. ఫ్లాక్స్ సీడ్స్ ఏమో మా అమ్మాయి తినదు. మరి అవి కూడా పెట్టాలి కదా! అందుకే ఇలా పౌడర్ చేసి పెట్టేస్తున్నాను నేను. ఇంకెవ్వరు తినను అని చెప్పకుండా ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు. ఇందులో నెయ్యితో కూడా అవసరం లేదు. మనకి చూసారా ఇలా పట్టుకుంటేనే చక్కగా ఉండయిపోతుంది. డేట్స్ మెత్తని డేట్స్ తీసుకోవాలి. కిమియా డేట్స్ అంటారు వీటిల్ని. ఇక్కడ నేను కొంచెం ఎలైచీ పౌడర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి. జస్ట్ మంచి వాసన కోసమే ఆ 2 వేసేది. అది కూడా అవసరం లేదంటే వేయవసరం లేదు. చూసారా ఈ విధంగా బాగా కలుపుకొని లడ్డూ చేసుకోవడమే. ఈ లడ్డూలైతే నెల రోజులు నిలువ ఉంటాయి. మన పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ పెట్టకుండా ఇవి ఇప్పటి నుంచే అలవాటు చేస్తే వాళ్ళు రెగ్యులర్‌గా తినడం నేర్చుకుంటారు. పొద్దున్న, సాయంత్రం ఒక్కొక్కటి పెట్టేస్తే చాలు. చాలా హెల్తీ. నో షుగర్స్ నథింగ్. డేట్స్‌లో గూడా మనకి ఐరన్, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉంటాయి.
కాకపోతే సాఫ్ట్ డేట్స్ మటుకు యూజ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఈజీగా లడ్డు అయిపోతుంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉంటుందో టెక్స్చర్. ఈ విధంగా నేను సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మినిమమ్ 1 మంత్ అయితే ఉంటాయి. ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పొద్దున్న, సాయంత్రం పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు హెల్తీగా గూడా ఉంటారు ఎగ్జామ్స్ టైంలో. పిల్లలకి ఇప్పటి నుంచి పెడితే రెడీగా ఉంటారు ఎగ్జామ్స్‌కి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్